ఎందుకంటే అవి జరిగినాయి, నేను చెప్పలేను కానీ చెప్పేంత వరకు చెప్తాను. ఓకే, అయితే నేను బిఫోర్ మారక ముందు అబ్బాయిలా ఉన్నప్పుడు క్రష్గా ఓ అబ్బాయితో ఉండే, ఆయనతో గొడవ పక్కకు వచ్చేసాను. మళ్ళీ మారినాక కమ్యూనిటీలో కూడా ఒక అబ్బాయితోని లివింగ్లో ఉండే, తనతో కూడా చిన్న ప్రాబ్లమ్స్. ఎందుకంటే ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ప్రేమ పెళ్ళి సుఖము డబ్బుల పేరుతో వేధిస్తారు, అవసరానికి ఉంటారు. సొసైటీ రియలైజ్ చేసి, పేరెంట్స్ రియలైజ్ చేసి, వాళ్ళు రియలైజేషన్ అయిన తర్వాత చీట్ చేసి పక్కకి వెళ్ళిపోతారు. అట్లా నేను రియలైజ్ అయ్యి సైలెంట్గా ఉన్నాను. నేను వ్యవసాయం చేస్తున్న క్రమంలో తను మా రిలేటివ్స్ అనమాట, కొంచెం పరిచయం అయింది. అట్లనే తను అనుకున్నది వేరు, నేను అనుకున్నది వేరు, మా మధ్యలో జరిగింది వేరు, సొసైటీ ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అన్నీ ఆపోజిట్గా అయ్యి నేను ఇక్కడ ఇవాళ ముందు ఉన్నాను. కాకపోతే చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే ప్రేమించడం వేరు, పెళ్ళికి మూవ్ అవ్వడం వేరు, పెళ్లి పీటలు ఎక్కడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు. అదే ట్రాన్స్జెండర్ ఉమెన్గా మారి సొసైటీలో అబ్బాయితో లవ్ చేసి పెళ్లి చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. పెళ్లి విషయంలో ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళ నుంచి ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో నన్ను మానసికంగా అట్లా చాలా ఇబ్బంది పెట్టినారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను వ్యవసాయము, స్టడీ, నా హార్డ్ వర్క్ మర్చిపోలేదు. చాలా నాకు సూసైడ్ టెండెన్సీ కూడా వచ్చినా కూడా నేను ఇంత సక్సెస్ అయ్యి ఒక ప్రాబ్లం వల్ల నేను తలొగ్గను, పోరాడుతూ అయినా ఓడిపోతాను తప్ప నేను ఓడిపోను అన్న ఉద్దేశంతో చాలా వెయిట్ గెయిన్ ఉండేది. నేను సర్జరీస్ అవ్వడము, హార్మోన్స్ అవ్వడం వల్ల 96 ఉండేది. నేను వ్యవసాయం చేస్తూ 60 kgsకి వచ్చి జాబ్కి ఫిట్ అయ్యి ప్రజెంట్ హ్యాపీగా సెలెక్ట్ అయ్యి